హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఆంధ్ర వెడ్డింగ్ స్పెషల్ దొండకాయ 65. ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళ మెనూలో ఈ దొండకాయ 65 తప్పకుండా ఉంటుంది. ఈ రెసిపీ సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం లేతగా ఉన్న 1/2 kg దొండకాయలను తీసుకోవాలి. ఇవి ఇలా కొంచెం పొడుగ్గా ఉంటే బాగుంటాయి. వీటిని కడిగి తీసుకుని 2 చివర్లు కట్ చేసుకోవాలి. తర్వాత సగానికి కట్ చేసుకుని ఆ సగంలో 4 పీసెస్ని చేసుకోవాలండి నిలువుగా. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగే అన్ని దొండకాయలని కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగే అన్నింటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఈ పిండి అంతా ముక్కలకి పట్టేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో మొదటగానే వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత అప్పుడు డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువగా వేయొద్దండి, లైట్గా వాటర్ అప్లై చేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇది వేడయ్యాక దీంట్లో మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ దొండకాయ ముక్కలు అనేవి కలిపెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. పిండి మనం కలిపిన తర్వాత వెంటనే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్లో సరిపడే అన్ని వేసుకొని వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇవి బాగా వేగితేనే క్రిస్పీగా వస్తాయి. వీటిని కొద్దిగా వేగిన తర్వాత గరిటెతోటి అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, కొద్దిసేపటి తర్వాత ఇవి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటికి కూడా వేయించుకొని తీసుకోవాలండి ప్లేట్లోకి. చివర్లో దీంట్లోనే కొద్దిగా పల్లీలని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటి వల్ల ఈ దొండకాయ 65కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇలా వేయించుకొని మనం వేయించుకున్న వాటిపైన వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ దొండకాయ 65ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇంట్లో సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఇలా సైడ్కి ఇవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లలితాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.